అసెంబ్లీలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ దళితుల వ్యతిరేక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్తు దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కేటీఆర్ జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేకాన్ని, ఇక దళితుల్ని శాసనసభ స్పీకర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గడ్ల మీనయ్య, ఆలయ చైర్మన్ కొమిరేశంకర్, బీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ, మండల అధ్యక్షుడు ఉత్తమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ గారిని అగౌరవపరుస్తూ దానిని మేము రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బహుజనులు ఒక స్థాయిలో ఉండే దాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారు. దాన్ని రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ బహుజనులు మరియు బడుగు బలైన వర్గాల అందరి కలుపుకొని పోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అహంకారంతో మాట్లాడడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై కాంగ్రెస్. స్పీకర్ పదవిని అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యే పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం ఆ పార్టీకి కూడా చిక్కుచోటు. ఎందుకంటే దాన్ని సమర్థించుకోవడం, వాళ్ళు దాన్ని ఇది తప్పు అని అనకపోవడం కూడా ఆ పార్టీ చిక్కుపడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించినట్టయితే మన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులనే ఈ విధంగా అవమానిస్తున్నారు అంటే ఇక ముందు వీళ్ళకి అధికారం గిట్ట ఉంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఈ ఒక్క విషయంలోనే అర్థం చేసుకోవచ్చు. ఒక దళిత జాతికి చెందిన ముద్దుబిడ్డ అయినటువంటి గడ్డ ప్రసాద్ గారిని అలా అవమానించడం దళిత జాతి మొత్తం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే చాలాసార్లు అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాకన ముందు హామీలు ఇచ్చారు. దళితులు ముఖ్యమంత్రిని చెప్తామని చెప్పని, దళిత బంధు అని చెప్పి దావా చేస్తూ అనేక రకాల మభ్యపెట్టి దళితుల ఓట్లను దండుకోవడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేసి ఇలా అధికారంలోకి వచ్చి యాదమర్చి మళ్ళీ అదే దళితులపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇలా కాలయాపన చేస్తున్నటువంటి ఇటువంటి నాయకులను వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే లేని పక్షంలో రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మా అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కూడా హామీని తుంగలో తొక్కి వారే ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు నిరంకుశన పాలనతో సాగించి ఈరోజు దళితులు ఒక స్థాయిలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వారిని సభాపతిగా గౌరవించుకుంటే అది చూసి ఓర్వలేక దళితులని చూడకుండా కూడా వారి ఏకవచనంతో సంబోధించడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. సభలో సభాపతి అంటే ఒక తండ్రి లెక్క వారిని గౌరవపరిచినట్టే ఇంట్లో తల్లిదండ్రులను కూడా గౌరవపరిచినట్టే ఈ సంగతి వారికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారు తక్షణమే సభాపతికి స్పీకర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో వారి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కూడా రద్దుపరచాలి. 3 రోజుల క్రితం మూడోసారి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్లో గౌరవనీయులు సభాపతి ఒక దళిత నాయకుడిని పట్టుకొని నీవు అని హేళన చేసే విధంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ, ఆయనకు సపోర్ట్ చేస్తున్న కేటీఆర్ కానీ, అతనికి సపోర్ట్ చేస్తున్న హరీష్ రావు కానీ, ఆ నలుగురికి కూడా బుద్ధి లేదని తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ముందుగా క్షమాపణ చెప్పాల్సిందిగా మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ వారి యొక్క దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. ముందు ఊర్లలో తిరగని బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నీవు 10 ఏళ్ళు ఏ మంత్రి చేసినావా? నీకు తండ్రి అంటే ఎవరు, ఆయన ఎట్లా గౌరవించాలో తెలియనప్పుడు ఒక దళిత నాయకుని పట్టుకొని నువ్వు నీవు అనే క్వశ్చన్ వేసినావంటే, ప్రశ్నించావంటే నువ్వు ఎంత హీనంగా దిగజారినావు. నీ యొక్క అవివేకానికి ఈ యొక్క నిదర్శనం తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఇంకా మేమే ఉన్నామని పాలన ఉన్నామని విర్రవీగుతున్న బీఆర్ఎస్ ప్రముఖులారా, కేటీఆర్ కేసీఆర్ అప్పుడే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే బంధం తెగిపోయింది.